కేటీఆర్ కు నోటీసులు సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ ముఖల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తుందని సెటైర్లు వేశారు. అభివృద్ది పక్కన పెట్టి దోచుకునే విషయంలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వాళ్లకు నోటీసులు ఇప్పించి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. కేటీఆర్ కు నోటీసులు ఇస్తే భయపడే ప్రశ్నే లేదన్నారు. కేటీఆర్ క్రేజ్ ఖండాంతరాలకు వ్యాపించిందని, ఆ ఏడుపుతోనే కేటీఆర్ పై చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ గారు ఏ సౌను నేనే చెప్పినా నేనే ఇప్పించినా అని చెప్పాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన, అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి వచ్చాడు. కానీ ఇవాళ చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాలిన కేసు, లొట్టపీసుల కేసు అని చెప్పి ఆనాడు చెప్పినాం. దాంట్లో ఏది కూడా లేదు. కానీ కేటీఆర్ని అడ్డుకుంటామని, కేటీఆర్ని ఏదో వాటికి హాజరు కాకుండా ఆపాలని ఒక చిల్లర వేషం, ఇది చిల్లర ప్రయత్నం. ఇటువంటి పనికిమాలిన చిల్లర పనులతోని మీ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు, మీ కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు. ఇంకా అబాస్ పాలవడం తప్ప ప్రజల్లో అంతకుమించి ఏమీ జరగదు. ఇప్పటికీ నవ్వులపాలైనరు. మీకు సోయలేదు కావచ్చు, మీరు ప్రజలు ఏమనుకుంటారో వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వింటలేరు. కానీ ప్రజలు మీ గురించి మాట్లాడుతున్న భాష, మిమ్మల్ని తిడుతున్న తిట్లు, మీకు పెడుతున్న శాపనార్థాలు కళాలలో రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, అవి నిజంగా కనుక మీరు ఆ చెవులకు అడ్డం పెట్టుకున్నవి గుడ్డలు తీసేసి వింటే గుండె బగిలి చేస్తారు. అటువంటి రోదనలు వినిపిస్తా ఉన్నాయి అవతల రైతుల నుంచి, వ్యవసాయదారుల నుంచి. కానీ కేవలం కేటీఆర్ నోటీసులు ఇచ్చో, కేసీఆర్ నోటీసులు ఇచ్చో, ఏదో చేసి మీడియాలో బతికితే గానీ ప్రజలలో బ్రతకలేరు, ప్రజల నోర్లకు అడ్డుకట్ట వేయలేరు, మా కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరు, మమ్మల్ని భయపెట్టలేరు. కేటీఆర్నో కేసీఆర్నో నోటీసులు ఇచ్చి కేసులలో పిలిచి ఏదో భయపెట్టిస్తామనో అవమానిస్తామో అనుకుంటే అంత